ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. జగద్గిరిగుట్ట డివిజన్ బీహార్ గల్లీ సీసాల బస్తీ ప్రధాన రహదారి సోమయ్య నగర్ బస్తీలో 30 లక్షల వ్యయంతో చేపట్టినటువంటి సీసీ రోడ్డు పనులకు బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అనుగుణంగా కాలనీలో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతూనే ఉంటాము. గడిచిన గత 12 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాము. అలాగే వాటిని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. రానున్న కాలంలో కూడా ప్రతి కాలనీలోనూ ప్రతి స్ట్రీట్లోనూ కూడా సీసీ రోడ్లతో పాటు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు అవసరాలు కల్పించడంలో ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటానని చెప్పి, సమస్యలు పూర్తిగా తీరే వరకు కూడా ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే కలిసి నడుస్తానంటూ కూడా వారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా నగరంలోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యం అంటూ కూడా హైదరాబాద్ నగరంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి అందరూ కూడా మనల్ని అనుసరిస్తూ కూడా అభివృద్ధి అంటే కుత్బుల్లాపూర్ అంటేనే అభివృద్ధి అనే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు నడుస్తున్నాను. దానికి ప్రజలు ఎల్లప్పుడూ నాకు తోడు ఉంటారని ఆశిస్తూ ప్రజల పట్ల కూడా ఎల్లప్పుడూ కూడా వారి సమస్యల పట్ల నిరంతరం పనిచేస్తూనే ఉంటానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మౌలిక వసతుల కల్పనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుదానని వారు వెల్లడించారు. అనంతరం పోచమ్మ నగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు, తదితర నాయకులు, అలాగే కార్పొరేటర్ జగన్ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వడ్డేర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తారి మారయ్య తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. జగన్ సార్ అలా కొంచెం కొంచెం రైట్ సాజిద్ భాయ్